హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ గైడ్. ముందు వీడియోలో మనము అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనము లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ గురించి చెప్పుకుందాము. ఏవైనా ఎలిమెంట్స్ కలిసి మనకి కాంపౌండ్స్ ఏర్పడాలి అంటే మనకి 5 బేసిక్ లాస్ అనేవి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మనం ఏవైనా ఎలిమెంట్స్ ని తీసుకొని ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క మాస్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకున్నట్లయితే మనకి 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ప్రోడక్ట్ యొక్క మాస్ కూడా అంతే ఉంది. నెక్స్ట్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. దీన్ని మనకి జోసెఫ్ ప్రౌస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. A given compound always contains exactly the same proportion of elements by weight irrespective of its source. మనం తీసుకున్న కాంపౌండ్ అనేది ఏ సోర్స్ నుంచి తీసుకున్నప్పటికీ ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సేమ్ పోర్షన్ లో కంబైన్డ్ అయి ఉంటాయి అనేది మనకి ఈ జోసెఫ్ ప్రౌస్ట్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన క్యూప్రిక్ కార్బోనేట్ ని తీసుకున్నారు. దీనిని నేచురల్ శాంపిల్ ఒకటి తీసుకున్నారు, సింథటిక్ శాంపిల్ ఒకటి తీసుకున్నారు. అయితే ఈ రెండిట్లో కూడాను ఎలిమెంట్స్ అనేవి సేమ్ పోర్షన్ లో కంబైన్డ్ అయ్యి ప్రోడక్ట్ ని ఇచ్చాయి. కాబట్టి ఏదైనా కాంపౌండ్ అనేది మనం ఏ సోర్స్ నుంచి తీసుకున్నప్పటికీ ఎలిమెంట్స్ అనేవి సేమ్ పోర్షన్ లో కంబైన్డ్ అయి ఉంటాయి. నెక్స్ట్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. అంటే ఇఫ్ 2 ఎలిమెంట్స్ కెన్ కంబైన్ టు ఫార్మ్ మోర్ దెన్ 1 కాంపౌండ్, the masses of one element that combined with a fixed mass of the other element are in the ratio of small whole numbers. అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ అనేవి ఒకటి కన్నా ఎక్కువ కాంపౌండ్స్ ఇచ్చినట్లయితే దానిలో ఒక ఎలిమెంట్ యొక్క మాస్ అనేది స్థిరంగా ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ ది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని తీసుకున్నట్లయితే మనకి హైడ్రోజన్ ఆక్సిజన్ ఎలిమెంట్ 2 కాంపౌండ్స్ ని ఇస్తాయి. ఒకటి వాటర్, నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కాంపౌండ్ ని ఇస్తాయి. మనకి వాటర్ రావాలంటే మనము 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ని 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి 18 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ రావాలంటే మనకి 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కలిసినప్పుడు మాత్రమే మనకి 34 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వస్తుంది. ఈ ఖచ్చితమైన రేషియోలో మనము వీటిని యాడ్ చేసినప్పుడు మాత్రమే కాంపౌండ్స్ అనేవి వస్తాయి. సో మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద 2 కాంపౌండ్స్ ఈ విధంగా ఉండాలి. 16:32 is equal to 1:2. ఈ రేషియోలో కంబైన్డ్ అయినప్పుడు మాత్రమే ఈ కాంపౌండ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, గే-లూకాస్ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్. గ్యాషియస్ స్టేట్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ని మనము 2:1 రేషియోలో కలిపినప్పుడు మనకి వాటర్ వేపర్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పటి వరకు మనం మాస్ గురించి మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. 100 ml ఆఫ్ హైడ్రోజన్ అండ్ 50 ml ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు 100 ml ఆఫ్ వాటర్ వేపర్ అనేది వస్తుంది. అంటే మనకి వాల్యూమ్ అనేది 2:1 రేషియోలో ఉండాలి. నెక్స్ట్, అవగాడ్రోస్ లా. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఎట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఉన్నటువంటి గ్యాషియస్ స్టేట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ లో సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. అది కూడా
సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నటువంటి ఈక్వల్ వాల్యూమ్స్ ఉన్న గ్యాషియస్ స్టేట్ ఎలిమెంట్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 1 వాల్యూమ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ని తీసుకున్నప్పుడు మనకి 2 వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎన్ని మాలిక్యూల్ అయితే ఉంటాయో ప్రోడక్ట్లో కూడా అన్ని మాలిక్యూల్సే ఉంటాయి. సేమ్ వాల్యూ ఉన్నటువంటి ఈ గ్యాసెస్ నుంచి సేమ్ వాల్యూమ్ ఉన్నటువంటి వాటర్ వేపర్స్ ఉన్నాయి. వాల్యూమ్స్ సమానంగా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ కూడా సమానంగా ఉంటాయి. అది సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నప్పుడు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.